ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒకటి అనుకున్నావు. నువ్వు దాన్ని సమాజానికి చెప్పకుండా చేసినవనుకో, ఇప్పుడు సమాజం నిన్ను ఏదో ఒకటి అంటది. అదే నువ్వు దాంట్లో ఉన్న బెనిఫిట్స్ అవన్నీ కల్ ఓపెన్ చేసి వివరించి చెప్తే అప్పుడు ఓకే అంటది. నెక్స్ట్ ఇంకో పాయింట్, మొన్న రీసెంట్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అతను చాలా సైలెన్స్గా ఉంటాడు ఆ పర్సన్. కానీ మొన్న ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత అతని మీద గౌరవం ఇంకా పెరిగింది. ఎందుకంటే అతని గురించి తను చెప్పింది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఒక షాప్ ఉంటుంది. అతను రోజు మామూలుగా అమ్మేది, కానీ ఈరోజు ఎందుకో దాంట్లో ఉన్న రకరకాల హెల్త్ బెనిఫిట్స్ గురించి వివరించి మళ్ళీ చెప్పింది. అప్పుడు అతనికి కుప్పలు తిప్పలుగా కస్టమర్స్ పెరిగారు, మంచిగా బిజినెస్ రన్ అయింది. నెక్స్ట్ నెక్స్ట్ నీ గురించి నువ్వు ఎప్పుడు సైలెన్స్గా ఉంటావు అని అనుకుంటావు, కానీ ఎప్పుడైతే నీ గురించి నువ్వు చెప్పుకుంటావో అప్పుడే ఆటోమేటిక్గా నీ మీద గౌరవం, రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకతను పెద్ద క్రైమ్ చేసి జడ్జి ముందు నిలబడ్డాడు అనుకో, అప్పుడు ఆ క్రైమ్ ఎందుకు చేసామని అడిగినప్పుడు అతను సైలెన్స్గా ఉంటే ఆ క్రైమ్ పెద్దది కాబట్టి అతనికి ఎక్కువ శిక్ష పడుతుంది. కానీ అతను ఇచ్చే ఎందుకు చేశాను అనే ఒక ఈ కారణం వల్ల చేశాను అని నోరిప్పి ఇలాంటి రీజన్ చెప్తే అప్పుడు కన్విన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా శిక్ష కూడా తగ్గుతుంది. ఇక్కడ నేను మెయిన్గా చెప్పే పాయింట్ ఏంటంటే, నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఏదైనా నువ్వు అనుకున్నది చెప్తేనే అది తెలుస్తుంది, చెప్తేనే వాల్యూ ఉంటుంది, చెప్తేనే నిన్ను గౌరవిస్తుంది. ఇవన్నీ చేస్తేనే ఏం చేసినా అదొక చెప్పే విధానం బట్టి చేస్తే అది సక్సెస్ అవుతుంది అని చెప్పడమే ఈ పాయింట్ యొక్క ఉద్దేశం. అన్నీ తెలుసుకొని కూడా సైలెన్స్గా ఉంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది. ఎప్పుడైతే దాన్ని ఓపెన్ చేసి చెప్తామో అప్పుడే నీ మీద గౌరవం పెరుగుతుంది. నువ్వు అనుకున్నది నీ చుట్టుపక్కల వాళ్ళని ఎంతవరకు నువ్వు కన్విన్స్ చేసి మెప్పించగలవో, అంటే అరే ఇప్పుడు ఏదైనా చేసేవనుకో దాన్ని నువ్వు వాళ్ళు సమర్థించేటట్టు ఎంత వివరించి చెప్పగలవో అదే నీ కేపబిలిటీ. అలా చేస్తే నువ్వే గ్రేట్, నువ్వే తోపు అనేది పాయింట్ యొక్క ఉద్దేశం. అందుకోసం ఏది చేసినా వివరించి చెప్పి చేయి, అప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది.